బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పరిగి పర్యటనకు మాజీ మంత్రి హరీష్ రావు బయలుదేరారు. హరీష్ రావు వెంట సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పరిగికి తరలి వెళ్తున్నారు. ఇండస్ట్రియల్ పార్కుతో భూములు కోల్పోతున్న రైతులను పరామర్శించనున్నారు. రైట్, ఇక మార్నింగ్ నుంచి అయితే ఇటు హరీష్ రావుని అలాగే సబితా ఇంద్రారెడ్డిని అయితే హౌస్ అరెస్ట్ చేశారు. బట్ మొత్తానికైతే మాజీ మంత్రి హరీష్ రావు అయితే పరిగి పర్యటనకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. శాలిని, కొద్దిసేపటి క్రితమే పరిగి పర్యటనకు బయలుదేరారు మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటుగా మాజీ మంత్రి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు ఆలం వెంకటేశ్వర రెడ్డి, దివాకర్ రావు, మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రవల శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు. అయితే ఈ రోజు ఉదయం 11 గంటలకు పరిగి నియోజకవర్గానికి వెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు సిద్ధమయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో. అయితే పరిగి నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ భూములను, దాదాపుగా 1200 ఎకరాల సాగు భూములను ఇండస్ట్రియల్ పార్క్ పేరిట ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని భావిస్తుందని, సో అందుకు ఆ భూములను, సాగు భూములను అక్కడ ఉన్నటువంటి రైతులు మేము ఇండస్ట్రియల్ పార్క్ కి ఇవ్వలేము అని చెప్తున్నప్పటికీ రైతుల నుంచి బలవంతంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఈ రోజు మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ముఖ్య నాయకులు పరిగి నియోజకవర్గ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసుకోవడం జరిగింది. అయితే ఉదయం 8 గంటలకు కోకాపేట నివాసంలో పోలీసులు మాజీ మంత్రి హరీష్ రావుని హౌస్ అరెస్ట్ చేశారు. సో ఇక మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మహేశ్వర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. పరిగి నియోజకవర్గ పర్యటనకు సంబంధించి సో పర్మిషన్ లేదని కూడా పోలీసులు చెప్పినట్టు తెలుస్తుంది. సో దానిలో భాగంగా సో కొద్దిసేపు అంటే దాదాపుగా 8 గంటల నుంచి 10 గంటల వరకు పోలీసులు హరీష్ రావు ఇంటిని చుట్టుముట్టి ఉండడం జరిగింది. 10 గంటల తర్వాత పోలీసులు అక్కడ నుంచి వెళ్ళిపోవడం, పరిగి నియోజకవర్గానికి ఖచ్చితంగా బయలుదేరి తీరుతాము, సో అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని కూడా కొద్దిసేపటి క్రితమే మీడియా సమావేశం నిర్వహించినటువంటి మాజీ మంత్రి హరీష్ రావు మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. కాబట్టి సో ఈ రోజు ఉదయం 8 గంటలకు పరిగి నియోజకవర్గానికి మేము బయలుదేరి వెళ్తుంటే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడం ఎంతవరకు సబబు అని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చారు. కాబట్టి సో 12 గంటల పాటు హౌస్ అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ నుంచి పోలీసులు వెళ్లిపోవడం తోటి పరిగి నియోజకవర్గానికి ఖచ్చితంగా బయలుదేరి వెళ్లాల్సిందే, అక్కడ ఉన్నటువంటి రైతులకు అండగా ఉండాల్సిందే అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా కొద్దిసేపటి క్రితమే కోకాపేట తన నివాసం నుంచి హరీష్ రావు, అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సో మాజీ ఎమ్మెల్యేలు దివాకర్ రావు, ఆలం వెంకటేశ్వర రెడ్డి వీళ్ళందరూ కలిసి పరిగి నియోజకవర్గానికి బయలుదేరారు. అక్కడ ఉన్నటువంటి రైతులతో వారు సమావేశం కానున్నారు. ఒక నిరసన సభ కూడా పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి భూములు, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి భూములకు సంబంధించి ఇండస్ట్రియల్ పేరుతో అంటే పరిగి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కలాపూర్, రాపోల్ గ్రామాలకు చెందినటువంటి రైతులకు అండగా ఉండేందుకు ఒక సమావేశం కూడా ఏర్పాటు చేశారు. సో పరిగి నియోజకవర్గం కలాపూర్ వెళ్ళిన తర్వాత అక్కడ సమావేశం ఉంటుంది. ఆ సమావేశంలో 2 గ్రామాల రైతులందరూ కూడా సమావేశంలో పాల్గొంటారు. ఆ సమావేశంలో రైతులను ఉద్దేశించి మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడతారు. వాళ్ళతో పాటుగా రైతులు కూడా మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. వారి సమస్యలు కూడా చెప్పుకునే అవకాశం ఉంది. గత కొన్ని రోజుల నుంచి కూడా సాగు భూములు ఇండస్ట్రియల్ పార్క్ కి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇచ్చేది లేదని రైతులు చెప్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం బలవంతంగా ఆ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తూ వారికి నోటీసులు జారీ చేస్తుంది అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడుతుంది. సో అండగా ఉండాలని రైతులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వద్దకు వచ్చి వేడుకున్నప్పుడు ఖచ్చితంగా రైతులకు అండగా ఉంటామని మాజీ మంత్రి హరీష్ రావు వారికి హామీ ఇచ్చారు. దానిలో భాగంగానే పరిగి నియోజకవర్గం పరిధిలో ఈ రోజు పర్యటన చేస్తామని కూడా ఆయన ప్రకటన చేయడం జరిగింది. సో అందువల్ల ఈ రోజు ప్రకటనలో నేపథ్యంలో హౌస్ అరెస్ట్ చేసి హరీష్ రావుని పరిగి వెళ్లకుండా అడ్డుకోవడం
పోలీసులు కూడా చేయడం జరిగింది. సో ఇక ఆయన దాదాపు 2 గంటల పాటు అబ్జర్వ్ చేసిన తర్వాత ఇక అక్కడ నుంచి పోలీసులు ఎనిమిదికి వెళ్ళిపోవడంతో తన నివాసం నుంచి సో కొద్దిసేపటి క్రితమే ఆయన తన నివాసం నుంచి కూడా పరిగి వెళ్ళారు. సో అక్కడ 1200 ఎకరాలు ఎక్కడైతే ఇండస్ట్రియల్ పార్క్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తుందో ఆ భూములకు వెళ్ళి ఆ భూములను పరిశీలించిన తర్వాత రైతులతో కలిసి ఆ సమస్యలకు సంబంధించి అక్కడ వారి రైతుల సమస్యలు తెలుసుకొని వారికి అండగా భరోసా కూడా హరీష్ రావు ఇవ్వనున్నారు. సో అనంతరం రైతులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిరసన సభ కూడా పెట్టనున్నారు. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా రైతులు ముఖ్యంగా ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి రైతులను కొందరిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఆ అరెస్ట్ ని తీవ్రంగా ఖండించారు మాజీ మంత్రి హరీష్ రావు. అక్కడ ఉన్నటువంటి రైతులే అందరూ కూడా ఒక్కసారిగా ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క హౌస్ అరెస్ట్ సంబంధించి అదేవిధంగా అరెస్ట్ చేసినటువంటి వారిని నిరసిస్తూ ఒక్కసారిగా ఆ 2 గ్రామాల రైతులు కలాపూర్ అదేవిధంగా రాపోల్ గ్రామాలకు చెందినటువంటి రైతులు ఒక్కసారిగా పరిగి పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి నిరసన కూడా తెలియజేశారు. సో దానిలో భాగంగా ఒక మహిళ నేరుగా ఈ యొక్క పోలీస్ స్టేషన్ ఒక గేట్ పైకి ఎక్కి ఆమె నిరసన తెలియజేసినటువంటి దృశ్యం పెద్ద ఎత్తున వైరల్ కావడం జరిగింది. సో అందరికి తెలిసిన విషయమే కాబట్టి సో దాదాపు గంట పాటు కూడా పరిగి పోలీస్ స్టేషన్ ముందు కూర్చొని రైతులు ఆందోళన చేపట్టారు. మా నియోజకవర్గానికి అంటే పరిగి నియోజకవర్గానికి వస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని హరీష్ రావుని సబితా ఇంద్రారెడ్డిని మిగిలిన నాయకులు ఎందుకు అరెస్ట్ చేశారు సమాధానం చెప్పాలని కూడా రైతులు డిమాండ్ చేసి నిరసన కూడా చెప్పడం జరిగింది. కాబట్టి తర్వాత ఆందోళన విరమించిన తర్వాత సో అక్కడి రైతులు ఎనిదిరిగిపోవడంతో సభపల్లి దగ్గర వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళ దగ్గరికి అండగా ఉండేందుకు వారికి భరోసా ఇచ్చేందుకు మరి ఇక్కడ కొద్దిసేపటి అయితే హైదరాబాద్ నుంచి మాజీ మంత్రి హరీష్ రావు మిగిలిన నాయకులందరూ కూడా బయలుదేరి వెళ్ళారు. కాబట్టి సో గంట తర్వాత ఈ సమావేశం అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది. ఆ సమావేశంలో అనేక అంశాలు ఈ మధ్య కాలంలో చూసాం. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఆ యొక్క అసైన్ భూములకు సంబంధించి ఆ ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకునే పనిలో ఉంటుందని రోజుకొక అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ మధ్య కాలంలో చూసాం మనం అంటే కోహిడా ఫ్రూట్ మార్కెట్ కేటాయించినటువంటి 170 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే పనిలో ఉందని నేరుగా నిన్న అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రైతులతో మాట్లాడి అండగా ఉంటాము. ఈ యొక్క కోహిడా ఫ్రూట్ మార్కెట్ కి కేటాయించినటువంటి 170 ఎకరాలను ఫ్రూట్ మార్కెట్ కే కేటాయించి అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలి తప్ప ఆ భూములని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఎక్కడో ఒక దగ్గర కోవిడా ఫ్రూట్ మార్కెట్ కి కేటాయిస్తే ఊరుకునేది లేదని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించారు హరీష్ రావు. దాని తర్వాత ఇక నాదర్గుల్ లో కూడా దాదాపుగా 7,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని ప్రభుత్వం కన్నేసింది. వాటిని కూడా అమ్మే ప్రయత్నం చేస్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ భూముల్ని అమ్మడానికి లేదు, అవి ప్రభుత్వ భూములు అని చెప్పేసి కూడా ఆయన ఆ భూముల విషయంలో అక్కడ నేరుగా అక్కడికి వెళ్ళి అక్కడ వారికి భరోసా కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత వట్టినాగులపల్లి కూడా ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి భూముల విషయంలో కూడా ప్రభుత్వం లో ఉన్నటువంటి ఒక మంత్రి ఆ కుమారుడు ఆ భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకునే ఎందుకు సిద్ధమయ్యారు. సో ఆయన ఇది ఇలాంటి అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు అంటే భక్షకులుగా మారితే పేద ప్రజలకు ఎటువంటి న్యాయం జరుగుతుందని కూడా ప్రభుత్వాన్ని హరీష్ రావు ప్రశ్నించారు. కాబట్టి ఆ ప్రైవేట్ వ్యక్తులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పేసి నేరుగా అక్కడికి వెళ్ళి అక్కడ మీడియా సమావేశం నిర్వహించి వారికి అండగా ఉంటామని కూడా భరోసా ఇవ్వడం జరిగింది. ఇలా వరుసగా గత వారం రోజుల నుంచి కూడా ప్రభుత్వ భూములకు సంబంధించి యొక్క అక్రమంగా ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకునే పనిలో ఉంటే వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజల ఆస్తుల్ని కొందరు అనుచరులకు కట్టబెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. అవి కాపాడుకోకపోతే రానున్న రోజులలో ప్రజల ఆస్తి మొత్తం కూడా కొల్లగొట్టే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి వాటిని ఖచ్చితంగా కాపాడుకుంటామని చెప్పేసి కూడా హరీష్ రావు అంటూ ఉన్నారు. కాబట్టి ఇదే కాదు ఇంకా అనేకం రాష్ట్రంలో జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళందరికీ అంటే ఈ నిర్ణయాలు ఏదైతే ఉందో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది ఎన్నిక తీసుకోకపోతే మాత్రం భవిష్యత్ కార్యాచరణకి సిద్ధమవుతామని చెప్పేసి కూడా హరీష్ రావు చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సైదులు. Thank you.